ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలెనని చెప్పెను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమియూ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటానున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలును గల దుర్గములు. అవియూ కాక ప్రాకారము లేని పురములనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులనన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని సెనీర్ అని అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయు అను వాటి వరకు గిలాదంతటినీ బాషానును పట్టుకొంటిమి. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటినీ, అర్గోబు ప్రదేశమంతటినీ మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకా